అక్కడ కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా పాత ఇండస్ట్రీ సాఫీగా నడవాలన్నా మామూలు ఇవ్వాల్సిందే. డబ్బులు కొట్టు పనులు చేయంటున్నారు ఆ ఎమ్మెల్యే. ఏ కంపెనీ యాజమాన్యమైనా ఒప్పుకోకపోతే ఆఫీసర్లతో అటాక్స్ చేపిస్తున్నాడట. గతంలో ప్రభుత్వ అనుమతులున్నా అవన్నీ చెల్లవని దౌర్జన్యం చేస్తున్నాడట. తానే దగ్గరుండి గ్రావెల్ మాఫియా నడిపిస్తున్నాడట. ఆ ఎమ్మెల్యే చేస్తున్న వసూళ్లు జిల్లా మంత్రి నుంచి లోకేష్ వరకు వెళ్తాయనే టాక్. ఆ విషయాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పడంతో కూటమిలో రచ్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆయన చేస్తున్న అవినీతి పనులేంటి? జాతీయ పార్టీలో అవినీతి జలగ. ఉత్తరాంధ్రలో కమలానికి మరకలు. పైసా వసూలంటున్న ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఈశ్వరరావు సంపాదన లక్ష్యంగా చెలరేగిపోతున్నారట. విద్యా సంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది బీజేపీ. కూటమి ప్రభంజంలో ఆయన ఈజీగా గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా రోజురోజుకు రెచ్చిపోతున్నారట ఈశ్వరరావు. ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనంత అవినీతికి పాల్పడ్డారట. ఈశ్వరరావు అక్రమ వసూళ్లు దందాలు చూసి ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. పైడి భీమవరంలో ఉన్న ఫార్మా కంపెనీలతో పాటు ఇతర కంపెనీలను మామూళ్ల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నారట. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు వేధిస్తున్నారట. సంచారంలో ఉన్న గ్రావెల్ క్వారీపై ఆయన కన్నుపడిందట. జీకే ఇన్ఫ్రాకు చెందిన గొండు కైలాస్ గ్రావెల్ క్వారీ యాజమాన్యాన్ని ఈశ్వరరావు బెదిరించి అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నాడట. ఎన్ని పర్మిషన్లు ఉన్నాయని యాజమాన్యం చెబితే లోకల్ ఎంఆర్ఓ పోలీసులను పంపి సదరు కంపెనీ మేనేజ్మెంట్ ను ఇబ్బంది పెడుతున్నారట. ఎచ్చెర్ల ఎమ్మెల్యే తీరుతో విస్మయానికి గురవుతున్నారు స్థానికులు. కొన్ని రోజుల క్రితం పైడి భీమవరంలోని ఓ కాంక్రీట్ మిక్స్ కంపెనీకి నేరుగా ఫోన్ చేశారు ఈశ్వరరావు. తమ స్కూల్ స్లాబ్ కోసం 15 లక్షల రూపాయల విలువైన కాంక్రీట్ ను ఉచితంగా వేయాలని హుకుం జారీ చేశారట. డబ్బులు కడితేనే స్లాబ్ వేస్తామని సదరు కంపెనీ యాజమాన్యం చెప్పింది. దీంతో ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. కాలుష్య నియంత్రణ, పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ సిబ్బందిని పంపించి ఇబ్బందులకు గురి చేశారట. అంతటితో ఆగకుండా ఏకంగా 21 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టాలని నోటీసులు పంపించారట. అలాగే రణస్థలంలో ఉన్న ఓ బీరు ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను సైతం పట్టించుకోవడం లేదు ఈశ్వరరావు. తనకు బీజేపీతో ఏం పని ఉంది, నేను ఎమ్మెల్యేను అయ్యాను, రేపు ఇంకొక పార్టీకి వెళ్తాను, ఆ పార్టీలో కూడా ఎమ్మెల్యే అవుతాను అంటూ చెబుతున్నారట ఈశ్వరరావు. డబ్బులు ఉంటే చాలు ఏదైనా వస్తుందనే భావనలో ఆయన ఉన్నారట. దొరికింది దొరికినట్టు దోచుకోవడం, తన మాట వినని వారిపై అధికారులతో వేధింపులకు గురి చేయడమే ఈశ్వరరావు పనిగా మారింది. ఈశ్వరరావు చేస్తున్న అవినీతి అరాచకాలతో కూటమికి చెడ్డ పేరు వస్తుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన లీడర్లు సలహాలు, సూచనలు తీసుకోకుండా వన్ మ్యాన్ ఆర్మీగా ఉంటున్నారు. తాను పెట్టేది చట్టం, తాను చెప్పేదే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన అవినీతిని ప్రశ్నించే వారికి చెక్ పెట్టడం, పార్టీ కోసం కష్టపడినోళ్లను విస్మరించడం ఆయనకు పరిపాటిగా మారింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అది కూడా జాతీయ పార్టీ. అవినీతి రహితమని చెప్పుకునే కమలనాథులు ఈశ్వరరావు తీరుతో కంగారు పడుతున్నారు. ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలోనే నెంబర్ 1 కరప్షన్ లీడర్గా ఉన్నారట. ఇప్పటికైనా కూటమి నేతలు ఆలోచించి అవినీతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, లేదా కట్టడి చేయాలి. పసుపు దళానికి కంచుకోటైన ఎచ్చెర్లలో పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే మరో మార్గమే లేదు. ఇప్పటికైనా సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.